జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. బొద్దింక కాక్రోచ్. ఏది ఓపెన్ చేసినా నీకు కాక్రోచు, బొద్దింక, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ రోజటి చర్చ చాలా కీలకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఆడాడ బగ్స్ మొదలైనవి. ఈ బగ్స్ బ్యాలెట్లు ఆర్ ఇట్లా స్టార్ట్ చేద్దాం. బగ్స్, బ్యాలెట్స్ అండ్ బ్రోకెన్ ట్రస్ట్. కాక్రోచ్ రైజింగ్, బీజేపీ కాంప్రమైజింగ్. ఎస్, మీరు వింటుంది కరెక్టే. బీజేపీ కాంప్రమైజ్ అయితేనే కదా కాక్రోచ్ రైజ్ అవుతుంది. ఏంది పంచాయతీ? జరా డీటెయిల్గా డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. నిన్న ఒక వీడియో చేసిన తర్వాత కొంతమంది కమెంట్లు పెట్టినారు, అరే గిరీష్, నువ్వు కాక్రోచ్కి సపోర్ట్ చేయలేక బత్తాయికి సపోర్ట్ చేయలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నావురా అని చెప్పి పెట్టిరు. నేను అన్నా ఐ హేట్ కాక్రోచెస్. బొద్దింకనే హిట్ పెట్టుకునే పోతా. డెసిషన్ తీసుకున్నట్లా చిత్రగుప్తులో మేము డిలే చేయం బ్రదర్. టక్కుని తీసుకుంటాం డెసిషన్. బికాస్ మా డెసిషన్స్ మ్యాజికల్ ఉంటాయి, లాజికల్ ఉంటాయి. చిత్రగుప్త్ డజంట్ సపోర్ట్ కాక్రోచ్ జనతా పార్టీ. ఎవడైతే నా రక్షక బలగాల మీద దాడి చేస్తాడో, ఎవడైతే మహిళా మూర్తులను అసభ్యంగా ప్రవర్తిస్తాడో, అసలు చిత్రగుప్తులో మేము అసలు కాక్రోచులకు సపోర్ట్ చేయం. అసలు కాక్రోచులకే సపోర్ట్ చేయం. ఓకే. అండ్ ఇది ఇంతగానం కాక్రోచులు సొసైటీలా బాగా ఫైలాస్తున్నారని అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ తన సొంత మనుషులను కోల్పోతుందా అనే నరేటివ్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు సపోర్ట్ చేస్తలేవు కదా బీజేపీకి అని అంటే ప్రతిదీ బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను భారత్కి సపోర్ట్ చేస్తా. చిత్రగుప్త్ భారత్కి నిలబడుతుంది. ఎస్, మేము బత్తాయిలమే, కాకపోతే భారతీయ బత్తాయిలం. భారతీయ జనతా పార్టీ బత్తాయిలంగా మేము. దేశంలో రెండు సంఘటనలు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. మేబీ అవి మనకు ఇంటర్ కనెక్టెడ్ లేవనిపిస్తేయచ్చు, అన్కనెక్టెడ్ లేవనిపిస్తేయచ్చు, కాకపోతే అవి సేమ్ స్టోరీలు. ఒక దగ్గరనేమో ఆఫ్టర్ ఆల్ ఒక మెమ్మీ పేజ్ లక్షల వేల కోట్ల మంది సబ్స్క్రైబర్లతో ఆర్ ఫాలోవర్లతో ఒక కాక్రోచ్ జనతా పార్టీ లెక్క ఫార్మ్ అవుతుంది. ఒక పిలిపియంగానే ఎంతోమంది పోరలు తండోపతండాలుగా ఉరుకొస్తూ ఉంటారు. ఇదంతా ఏడ జరుగుతుంది తెలుసా? అండర్లైన్ మై వర్డ్స్, ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది. ట్విట్టర్లో ఉందా? ఆహా. యూట్యూబ్లో ఉందా? ఆహా. ఫేస్బుక్లో ఉందా? ఆహా. కేవలం ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీచ్ పెట్టుడే ఆలస్యం వైరల్ అయిపోతున్నాయి. ఈ ప్యాటర్న్ ఇయ్యాలు వస్తే అందరికీ డౌట్ వచ్చేది, ఇది ఎప్పటి నుంచి వస్తుంది? కనీసం ఒక 6-7 నెలల నుంచి గట్టిగా పోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. పెట్టుడే ఆలస్యం డడ్డనగర డింకా రాతో రాత్రి స్టార్ అవుతున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ నుంచి పోదాం. రెండో ఘటన. ఇవాళ భారతీయ జనతా పార్టీ తన సొంత ఓటర్లను కోల్పోతుందా? ఎవరైతే 12 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీని తన భుజాల మీద మోసి ఎస్ దిస్ ఈజ్ ఆర్ పార్టీ, మేము బత్తాయిలం, బరాబర్ బత్తాయిలం అని చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? ఈ రెండింటి మీద డిస్కస్ చేద్దాం. ఒకటేమో ఫెయిరీ టేల్ లాగా అనిపిస్తుంది, ఒకటి వార్నింగ్ లాగా అనిపిస్తుంది. నేను రెండిటికి సమర్థిస్తలే. ఏడ సమర్థించాలనో ఆడ సమర్థిస్తున్నా, ఏడ వ్యతిరేకించాలనో ఆడ వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు CJP మూమెంట్లోకి పోదాం. నేను ఎందుకు సపోర్ట్ చెయ్యా? వై వీ హేట్ కాక్రోచ్ జనతా పార్టీ అని అంటే, మే 15, 2026కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక గ్రూప్ ఆఫ్ ప్రొటెస్టర్లను కాక్రోచెస్ అని అన్నాడు. తర్వాత క్లారిఫై చేసిండు. ఆయన క్లారిఫై చేసే కంటే ముందే ఇది పెద్ద డ్యామేజ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక 30 సంవత్సరాల యువకుడు అభిజిత్ దిప్కేన్ అని వెనకటికి ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన అభిజిత్ రాత్రి ట్వీట్ కొట్టి ఈ అందరు కాక్రోచులు ఒక దగ్గరకు వస్తే మజా ఉంటుంది కదా అని ఒక పిలిపి ఇయ్యంగానే అదేందో చూడు 11 మిలియన్ ఫాలోవర్లు 3 రోజులల్లా. మీకు అర్థమవుతుందా? 11 మిలియన్ ఫాలోవర్లు 3 రోజులల్లా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. 3.5 మిలియన్ మెంబర్షిప్స్ సైనప్స్ జరుగుతాయి మనోడికి. వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ అని చెప్పుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అప్పటికి దాని దగ్గర ఎంతమంది ఫాలోవర్లు ఉండే భారతీయ జనతా పార్టీకి? 8.8 మిలియన్ ఫాలోవర్స్. 3 రోజులల్లా ఈ కాక్రోచులు 11 మిలియన్లు కొట్టేస్తారు. ఇదొక ఘటన. ఈ ఘటనకు 2.A ఆర్ 1.A అని అనుకుందాం. ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అని అన్నాం కదా. 1.A ఏందని అంటే నీట్ పేపర్ లీక్ అవుతుంది. CJP అబ్బా దొరికిందిరా మలై అని చెప్పి మీగడెత్తుక్కోనికి ప్రయత్నం చేస్తుంది. జంతర్ మంతర్ దగ్గర మంత్రాలు తెలియకపోయినా అందరూ కూర్చుంటారు జంగిల్తనం చేయనికే. జంతర్ దగ్గర మంతర్ కానికే 40 పాయింట్ చార్టర్ తీసుకొని వస్తారు. క్యాండిల్ మార్చులు షురూ చేస్తారు. ఒక ప్రెషర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. గిరీష్, మళ్ళీ కాస్ మంచిగా ఉంది కదా, పేపర్ లీక్ అయినప్పుడు ప్రధాని మాట్లాడాలి కదా. నేను కేవలం కాస్ని చూసి సపోర్ట్ చేసే అంత పిచ్చోని కాదు. ఆ కాజ్ వెనకాలన్న
శరీరాలు ఏంది అనేది కూడా మనం చూడాలి. కాజ్ మంచిదే, మరక మంచిదే. మరక తీయనీకే యాసిడ్ పోసినాం అనుకో బట్టల మీద, బట్టలు కాలేయా? నీ దగ్గర మంచి సర్ఫ్ ఎక్సెల్ ఉన్నది, లేకపోతే ఏదైనా మంచి అది ఉన్నది అని అంటే చెల్తారా భయ్. కానీ నువ్వు యాసిడ్ తీసుకొని వచ్చి ఒక మరక పోయిందే అంటే బట్టనే పోయింది రావులగా. సో మరక తీయనీకే దేన్ని యూజ్ చేస్తున్నావు అని అనేది స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఐ మే సపోర్ట్ ద డిమాండ్ బట్ నాట్ ద సపోర్టర్ హూ ఈస్ డిమాండింగ్ ద సపోర్ట్. ఇప్పుడు జర దీని స్ట్రక్చర్ హిస్టరీకి జర పోదాం. స్ట్రక్చర్ హిస్టరీ కాడికి పోవాలనంటే 2011కు జర మనం అది పోవాలి. ట్రిన్ అని తిరుగుతుంది చూడు ఇట్లా చక్రం, అట్లా పోవాలి. 2011కు ఒక అన్నా హజారే అనే ఒక వ్యక్తి మీకు పరిచయం ఉండే ఉంటుంది. ఈ పెద్ద మనిషి ఏం చేసిండు తెలుసా, నేను కరప్షన్కి విరుద్ధము అని చెప్పి నిరాహార దీక్ష మొదలెట్టిండు. ఎప్పుడు? 2011లో. ఇక ఈయనని మంచోడనాలనా చెడ్డోడనాలనా, మంచమెక్కి అన్షన్ చేసినందుకు ఏమనాలనా, ఇక నేను మీ విఘ్నత విడిచిపెడతా, నేనైతే పేడ్ యాక్టర్ అని అంట, డైరెక్ట్ చెప్తున్నా. ఇక ఆయనకు పేమెంట్ ప్రకృతి ఇచ్చిందా, ఆయన గాలి వీల్చుకున్నాడా, ఆయనకు పేమెంట్ ఏ రూపంలో వచ్చిందో నాకు తెలియదు, నేను చాలా ఆచి తూచి మాట్లాడతా. ఈ అన్నా హజారే మొదలెట్టిన కథ లోక్పాల్ కావాలి నాకు అని చెప్పిండు. దీని లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇవాళ ఏమొచ్చింది అని అంటే, లోక్పాల్ ఇవాళ వచ్చినట్టే వచ్చింది. షికారు చేయనీకే పనులు ఉండాలా, కొరికి తిననీకే పనులే లేకపోయా. కొరికి తిననీకే పనులు ఉండాలి కదా నమ్మలాలంటే. అప్ప అనుకుంటా కూర్చుంటే ఏమవుతుంది నోట్లా, ఏం కాదాడ. ఈ లోక్పాల్ తీసుకొని వచ్చిర్రు. ఈ లోక్పాల్ తీసుకురాగానే దీన్ని గజ్జలు కట్టుకొని గుంగురు సైట్లు ఆడినరు. ఎవరెవరు? అరవింద్ కేజ్రీవాల్కి ఒక పార్టీ వచ్చింది, కిరణ్ బేడీ గారు గవర్నర్ అయినరు. తర్వాత లోక్పాల్ మూమెంట్ నీకు నాకు పోనీ ఎవరికైనా గుర్తుందా అని అంటే ఎవ్వడికి గుర్తులేదు. బట్ ఎవడెవడైతే దీన్ని పెంచి పోషించిండో వాళ్ళకి మాత్రం పదవులు వచ్చినాయి. పదవులు వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యిండు. ఇగో ఇప్పుడు ఇంకోటి వచ్చిండు. ఎవడు? ఆడే అమెరికాకేని వచ్చిన అభిజిత్ దిప్కే. ఈడు పొలిటికల్ స్ట్రాటజిస్టు, ఆమ్ ఆద్మీ పార్టీకే పనిచేసినోడు. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు పుట్టింది అంటే ఈ 2011 మూమెంట్ నుంచే పుట్టింది. ఇప్పుడు అదే చెప్పిన, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అబౌట్ హూ ఈజ్ లర్నింగ్ ద ప్లే బుక్. నో, ఆల్రెడీ దీన్ని రన్ చేస్తున్నారు ప్లే స్టేషన్లల్లా. కంప్లీట్గా ఆడేసిర్రు 1.0 ఆట. ఆడినాక మళ్ళీ 2.0 మొదలెట్టిండ్రు వీళ్ళు. గిరీష్ 2.0 అని ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు? మోతబరి బ్యాచ్ కదా, ఆధారాలు లేని మాట్లాడాం కదా. స్టేజ్ మీద ఎవడెవడు కనిపించిండు నీకు? సంజయ్ సింగ్, ఏ పార్టీ వాడు? ఆమ్ ఆద్మీ పార్టీ వాడు. జాన్ బ్రిటాస్, ఎవరు? సిపిఐఎం వాడు. లెఫ్ట్ స్టూడెంట్ గ్రూపులు సీరియల్ కట్టుకొని వచ్చిండు ఒకడు. వై ఆర్ యూ హియర్ అండ్ విచ్ కమ్యూనిటీ డూ బిలాంగ్, గెట్ లాస్ట్ అని చెప్పి ఎఫ్తో ఒక వర్డ్ వస్తుంది. ఆ మాటలు కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. కాజ్కి ఈ పంచాయతీకి ఏంది అని అంటే కంప్లీట్ జేఎన్యూ కనబడ్డది నీకాడ. ఇప్పుడు నేను అనే మాట ఈడు కరెక్టు ఈడు రాంగు అని చెప్పి నేను మాట్లాడతలేను. నేనేమో అని మాట్లాడుతున్నానంటే, ఈడ షెట్లు మార్చుకొని వచ్చే యాక్టర్ ఎవడు, మేకప్ వేసుకొని వచ్చే యాక్టర్ ఎవడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ప్రకాశం లేని రాజులు కూడా కనబడుతున్నారు ఆడ. నేను ఎవడి పేరు తీసుకోలే, ప్రకాశం లేని రాజులు అని అన్న, ప్రకాశం షైనింగ్ లేని రాజులు అని మాట్లాడిన. వీళ్ళు కూడా కనబడతారు నీకు ఈడ. అంటే నేను మొనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు కదా. చిత్రగుప్తులం నేను డైలాగ్ కొట్టిన సినిమాది, ఎవరన్నా పేరు తీసుకున్నానా? నేనేం తీసుకోలే. సో ఒక పొలిటికల్ మళ్ళీ కొత్త నరేటివ్ తీసుకురానికి ప్రయత్నం చేస్తుండ్రు. దానికి ఒక కాజ్ తీసుకొని వచ్చిండ్రు. ఈ కాజ్ ఏంది ఉంది అని అంటే అలా రాజకీయ కన్వీనియన్స్కు ఉన్నది. మళ్ళీ నిజంగా స్టూడెంట్లకు ఉన్నదా అని అంటే లేదు. నిన్న ప్రొటెస్ట్ చూస్తుంటే సిగ్గు శరమున్న ఆదరా. నువ్వు అన్న ఓడో పెట్టిన కమెంట్, ఒక అయ్య గుట్టినోడు వాను కత్తులు కట్టలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తావురాను. ఒక రక్షక బలగాలు ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారో లేరో అని చెప్పి పాపం ఇంట్లో ఏం చెప్పొస్తారో వాళ్ళని నువ్వు ఇష్టం వచ్చినట్టు కిందేసి ఏందిరా అది. ఒక జర్నలిస్టు మైక్ పట్టుకొని కూర్చొని ఉంటే ఆమెని అసభ్యకరంగా యు హావ్ అవుట్రేజ్డ్ అవర్ మోడెస్టీ యార్. మీకు మేము సపోర్ట్ చేయాలి. కాకరి చుంచుతా నా కొడక నోట్లల్లా. ఇంకా బూతులు వస్తున్నాయి, కెమెరా ముంగట ఉన్నా కాబట్టి సభ్యతగా ఉన్నా. టెస్ట్ సింపుల్ ఈడా. నువ్వు జెన్యూన్ ప్రెషర్ తీసుకొని వచ్చి మూమెంట్ తీసుకురావాలా అని చెప్పి చూస్తానంటే నీ స్టేజ్ మీద ఎవడున్నాడు అన్నది నేను చూస్తా. చెప్పినా కదా, నార్మల్ ఉతికే సబ్ అయితే నేను సపోర్ట్ చేస్తా, మరక మంచిదే అని చెప్పి నేను మాట్లాడతా. బట్ నువ్వు యాసిడ్ వేసి మరకను కడుగుతానంటే నిన్ను కిందేసి తొక్కుతా. కాకరాజ్కి ఎట్లా సపోర్ట్ చేస్తామరా? ఇవన్నీ కథలు పడుతున్నా. కత్తులు పట్టుకొని వస్తారా మీరు అడిగి? రక్షక బలగాల మీద అటాక్ చేస్తారా? ఓడరా నీ అడ్డమైన అధికార పార్టీ బీజేపీ పీక్ కట్టలు కట్టమను. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టుకోమను, కుర్చీ మడత పెట్టి కొట్టుకోమను చీరలు కట్టుకుంటా సిపిఐఎం వాళ్ళని. రక్షక బలగాలను దాడి చేస్తారా మీరు? సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా? రేపు నీ చెల్లెదో నీ అమ్మదో నీ అక్కదో మానం తాకట్టు పడితే ఇదే రక్షక బలగాలు వచ్చి కాపాడతారా ఫాల్తుగా? ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వు ఇంత గట్టిగా కూర్చొని తింటున్నావు చూడు, ఇంత మూతబరిగా నేను ఇవాళ మాట్లాడుతున్నా చూడు, ఇవాళ వాళ్ళు చేసిన త్యాగం. అసలు పోలీసోడు గురించి ఎవడు మాట్లాడాడు? మోదీ గ్రేట్ అని మాట్లాడతారు, అమిత్ షా చాణక్యుడు అని మాట్లాడతారు. ఈ గ్రేట్కి ఈ చాణక్యుడికి రక్షణ కాసేది ఈ రక్షక బలగాలే కదా. మళ్ళీ వీళ్ళ గురించి ఎవడు మాట్లాడద్దా? వాళ్ళ ప్రాణాలు తాకట్టు పోనీయా? వీళ్ళ పొలిటికల్ అజెండాకు వాళ్ళు ఏమన్నా కానీయా?
ఇగో దీని మీద ముద్ద. దట్ ఈస్ ద రీజన్ ఐ హేట్ కాక్రోచ్ జనతా పార్టీ. ఏం నేపాల్ అనుకున్నారా భారత్ అంటే? పాకిస్తాన్ అనుకున్నారా? బంగ్లాదేశ్ అనుకున్నారా? నేను అందుకే అసలు నేను ఒకటే ఇప్పుడు ఇంకొక దగ్గరకు వస్తున్నా ఫ్రెండ్స్. ఐ మే బీ ఎమోషనల్ టుడే అండ్ ఐ విల్ బీ వెన్ మై భారత్ ఈజ్ బర్నింగ్. ఆబ్వియస్లీ ఐ కెనాట్ బీ సో కామ్. ఇప్పుడు ఇంకొక విషయము, భారతీయ జనతా పార్టీ చాలా నేతి బీరకాయ మాటలు మాట్లాడతారు. సీరియస్గా చెప్తున్నా, నాకు చర్రని ఎక్కుతుందిగా. ఇప్పుడు అమెరికాకేనో కూడా వచ్చి నేను ప్రొటెస్ట్ చేస్తా అని చెప్పి ఆడిని ఎయిర్పోర్ట్కేని సెక్యూరిటీ ఇచ్చి ఆడికి ప్రొటెస్ట్ చేసుకోరా అని చెప్పి పాలిచ్చి పెంచి పోషించి అన్ని కూసోబెట్టి ఇవాళ కాక్రోచ్ల వాళ్ళ దేశానికి అయితే గడ్డివికి రమ్మలిన రోజులు మీరే కదా. ఆడ పోయి ఉత్తరప్రదేశ్లో ఎందుకో చేయడు, బద్దల్ లెక్క పెట్టి వాళ్ళ కొడతాడు. एक मच्छर प्रोटेस्ट नहीं करेगा, एक मच्छर आप फैसला सुनाइए कोई माइक कलाल यहाँ पे नहीं बैठेगा అంటాడు. ఆ జిగర్ల దమ్ముందా ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు? ఈ షైన్ బాగ్ వాళ్ళు కూడా పోయి ఉత్తరప్రదేశ్లో ఏమో కిరికిరి చేయనిక పోయారు. ఇట్లా చింపిండు, పేపర్ ఉంటుంది ఇట్లా పేపర్ చింపిండు ఇట్లా పండబెట్టి. అర్థమవుతుందా మీకు? ఆయన ఇంకా ప్రొటెస్ట్ చేస్తానంటే ఏమంటాడు తెలుసా? ఉత్తరప్రదేశ్లో రమ్మన్ మస్తుంది మామాయిడా, ఏం ఫీల్ ఉందిడా, రమ్మన్ అని అంటారు. వస్తాడు ఆవిడని వచ్చాడు. ఇది బీజేపీ వాళ్ళు ఇప్పుడు చేయలేదనంటే బీజేపీ వాళ్ళు గడివికి రమ్మలా అండ్ ఎయిర్పోర్ట్కి అని తీసుకొని వచ్చినప్పుడు ఏంది ఆడు ప్రొటెస్ట్ చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా. ప్రొటెస్ట్ కంటే ముందు జంతర్ మంతర్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఇంటిని ముట్టడిస్తాం, అది చేస్తాం. ఈడ సాక్షాత్తు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఇంటి కూడా కూర్చుంటుండు. అంటే దాని అర్థమైంది. నేను నిన్ననే మాట్లాడినా ఫ్రెండ్స్, ఏంది ఇది కాంగ్రెస్ ఇంకా ఇన్వాల్వ్ కాకముందే ఈ స్థాయిలో ఉన్నది అని అంటే కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయితే ఏనన్నా అదే అయింది కదా. నిన్న పోలీసు వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు కొట్టుడు. మొన్నదాకానేమో పోలీసు వాళ్ళని నట్టి పట్టుకున్నారు ఇట్లా. మొన్న కూడా పాపం ఒక ఆమె ఇన్స్పెక్టర్ ఎవరో డీసీపీఓ ఎవరో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పట్టి కట్టుకొని టీవీలలో ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడుతుంది. ఆడేవాడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టింది, గిరీష్ యూ హేట్ కాక్రోచ్ జనతా పార్టీ రైట్, టియర్ గ్యాస్ ఏదైతే వాడినో అది ఎక్స్పైర్ అయింది కిందికని కుర్చీ మడత పెట్టి కొట్టాలి నాకు కొడక. మళ్ళీ నాకు బూతులు వస్తున్నాయి చెప్తున్నాను నేను ఏడుకాడికి. అసలు నీ ఇక మళ్ళీ నాకు వద్దులే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అర్థం ఏం చేసుకోవాలి తెలుసా? ఇది పంచాయతీ నడుస్తుంది దేశంలో. రామ్ మందిరం, ఇథనాల్, ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు ఆ ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర ఏమన్నా సీక్రెట్లు ఉన్నాయా? నాకు అర్థం కావు. కానీ గంత భయపడుతున్నారు ఏంది ఆయనకు? సరే ఇప్పుడు 12 సంవత్సరాలు మాసుండి కార్యకర్తలు మోసిరు కదా, తీసి పడదొప్పితే అయిపోయింది కదా, హాయిగా ఉంటుండే కదా. ఓ పెద్ద వాళ్ళు చెప్తే నేను తీయాల. అరే గంత ఈగో ఎందుకు ఆ ఈగో పక్కన డబ్బులు పెట్టుకొని వీగో అనుకున్నాం కదా. ఇన్ని రోజులు అట్లనే అనుకున్నాం కదా. కార్యకర్తలు తిట్లు తిన్నారు కదా, అమ్మ నా బూతులు తిట్టిపించుకున్నాం కదా. ఆడ కూడా ఇప్పుడు లెఫ్టిస్ట్ వాడు చెప్పిండని చెప్పి మనం తీసేస్తామంటే మన ఈగో అడ్డం వస్తుందంటే మేము కూడా చెప్పినాం కదా తీసి పడదొబ్బురానని. ఏమవుతుంది తీస్తే? రిఫార్మ్లు చేద్దాం. అరే రిఫార్మ్లు చేద్దాం ఎన్నడైతే ఫామ్ లాస్ మీరు వెనకకు తీసుకున్నారు చూడు, ఆనాటికేని పతనం మొదలైంది భారతీయ జనతా పార్టీ. మీరు నమ్మినా నమ్మకపోయినది ఫ్యాక్ట్. అరే వీ బిలీవ్డ్ దిస్ పర్సన్ యార్. ఐ మీన్ భారతీయ జనతా పార్టీలో మోదీ హ్యాస్ బీన్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ టిల్ టుడే. వీఆర్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ సపోర్టెడ్ హిమ్. But at the same time, if Modi doesn't listen to his supporters and feels that he is omnipresent, now there the problem arises. రామ్ మందిర్ ఇనాగ్రేషన్ ఇచ్చిరు, మీ పోల్ ప్రామిస్ ఉండే. ప్రతి సనాతన హిందూ మనసు పులకరించిన తర్వాత ఈ ఆనందం ఎన్ని రోజులు ఉండబ్బా? ఫైజాబాద్ సీట్ ఓడిపోయినాం మనం. ఎందుకు ఓడిపోయినాం? ఆడ కూడా మోతబరి.com ఈ క్యాండిడేట్ని పెట్టకూరి ఈయన బదులు ఎవరిని పెట్టినా గెలుస్తారని అంటే లేలే కదా, అన్నే పెడతాం. ఏమా బంక చక్కం ఆశపత్ర అయింది. ఏమా అదే కాకుండా ఉత్తరప్రదేశ్లో ఏమైంది రానంటే ఇక్కడ రిజల్ట్ డోలు తెచ్చుకొని అప్పుడు నేనే నీరుగారిపోయినా నా ఉత్సాహం. ఫ్యాక్టే బ్రదర్. ప్రధానమంత్రి ట్రైలింగ్లు ఉండే అగ్రెసివ్గా ఆయన ఎట్లొచ్చింది అప్పుడు రిజల్ట్. ప్రధానమంత్రి ఎట్లా అవుతున్నది రా భాయ్ మోడీది అని అందరం అయినా మళ్ళీ ఇది ఒక్క సీట్కి కాలే, 400 పార్ అని అన్నారు. ఆఖరికి ఏమే మినిమం మెజారిటీ పార్ కాలే. గర్వం, అహంకారం పతనానికి మూల కారణం. ఇది కాగలే బీజేపీది. నేను సక్త్ వ్యతిరేకిస్తా కొన్ని విషయాలు, డంకేపై చోటు మాట్లాడతా. బటేంగేతో కటేంగే అని చెప్పి నేను అనుమన్నానా? నేను బీజేపీ సపోర్టర్నే కదా ఈ రోజుకి కూడా. నేను అనుమన్నానా? బటేంగేతో కటేంగే మనని జాతివాదుల లెక్క కులవాదుల లెక్క విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఎవరన్నారు? బీజేపీ అని అన్నది. మళ్ళీ గడివి కనుక బీహార్ ఎలక్షన్స్లలో మీరు ఓన్ నేషన్ వైడ్ కాస్ట్ సెన్సస్ ఎందుకు ప్రపోజ్ చేసిరా? దీని తర్వాత రిజర్వేషన్స్ని వీళ్ళు 14% నుంచి 27%కి తీసుకుపోయి టోటల్ రిజర్వేషన్ని 73% తీసుకుపోయారు. సుప్రీంకోర్టు క్యాప్ 50% కంటే ఎక్కువ పోవద్దని ఉన్నది. మూత్మీ దన్నింది సుప్రీంకోర్టు ఆఖరికి నోట్లల్లో. మళ్ళీ ఏమైంది మీ నోట్లల్లో? మీకు కాంగ్రెస్కి ఇప్పుడు తేడా ఏమున్నది? ఇది ఆ రోజు కూడా నేను మాట్లాడినా. ఇదే బీహార్లో అయింది, కర్ణాటకలో గిదే పంచాయతీ అయింది, మహారాష్ట్రలో కూడా గిదే పంచాయతీ అయింది, తెలంగాణలో కూడా గిదే పంచాయతీ అయింది. నేను చెప్పిన ట్రిపుల్ టెస్ట్ అనేది పాస్ కావాలా. చిత్రగుప్తు చెప్పినవి నగ్న సత్యాలు ఆ రోజు కూడా.
బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు నచ్చినట్టు మాట్లాడాలని అంటే అట్లా మాట్లాడం. భారత్ మా భవిష్యత్తు. భారతీయ జనతా పార్టీ అందులో ఒక పావు భారత్ని ప్రేమించినన్ని రోజులే, అంతేగాని వ్యక్తిగత పూజ అనేది మొదలైందనుకో, చెప్పినాం కదా చార్మినార్ 5వ మినార్లో మోతబరికి తక్కువ లేదు. ఇప్పుడు ఓటర్ బేసు డివిజన్ ఆఫ్ ఓట్స్ అని చెప్పి మాట్లాడిన మీరే దాన్ని డిఫెండ్ ఇవాళ దాన్నే మీరు మాట్లాడుతున్నానంటే బటెంగేతో కటెంగేన్ అనేది మళ్ళీ మీరే కదా ఇంకెక్కువ చేస్తుంది. ఇక వెనకటికి నేను అన్నా ఆఖరికి క్యాస్ట్ సెన్సెస్ ఆడు మీతో చేయిస్తాడు కాంగ్రెస్ వాడు, కరెక్టా రాంగా చేయిస్తాడు అని చెప్పిన. అరే కాంగ్రెస్ వాడు నువ్వు కర్ణాటకలో గడివికిన ఎవరైనా ఒక క్వశ్చన్ వేసినట్టు అయిపోతుంది కదా, మన తెలంగాణలో ఏం బికిరి కట్టి ఈడికి ఆగిందా, ఈడికి ఆగాలి. భారతీయ జనతా పార్టీ బేస్ ఏముండే, అన్ని వర్గాల ప్రజలు, ఆడు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉండని, ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఉండని, ఎవడన్నా ఉండని, ప్రతి ఒక్క భారతీయుడు, భారత్ని ప్రేమించే ప్రతి పౌరుడు డంకే పే చోట్ కమాల్ హే అని గుద్దుకుంటూ వచ్చాడు. రాలేదా? వీళ్ళకు రోగాలు పుట్టినాయి, వీళ్ళ రాజకీయాలలో గత్తర్లు లేచినాయి. యూజీసీ ఎందుకు తీసుకొని వచ్చిర్రు రాబాయ్ మీరు? యాంటీ డిస్క్రిమినేటరీ రూల్స్ ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎడ్యుకేషనల్ క్యాంపస్లలో ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? బ్రహ్మన్ తేరీ కబర్ కుతేగి అని అంటే నేను బీసీని, బ్రాహ్మణుడు ఎందుకు చావాలరా భయ్? ఎందుకు చావాలరా భయ్? ఆడ మనిషి కాదా? ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు బతకొద్దా? ఇదేనా బటెంగేతో కటెంగే గడివికనికి? ఆ రోజు కూడా చిత్రగుప్తులో మనం మాట్లాడినామా లేదా? ఇవన్నీ తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ యూజీసీ వచ్చినప్పుడు బీజేపీ ఆఫీస్ బేరర్లు ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళే రాజీనామా చేసిర్రు. కొంతమంది ఒక పార్టీ వర్కర్ అయితే మోదీజీకి లెటర్ రాసిండు తన రక్తంతో. ఓన్ సపోర్టర్లు 12 సంవత్సరాలు మోషనోళ్ళం. ఇక మేము ఇప్పుడు మనసుంటోళ్ళకి ఇట్లా మాట్లాడతారు కదా, అగోడు గిరీష్ గాడు కోవట్టు, ఆడికి పైసలు వచ్చినాయి, మీ అయ్యలు తెచ్చిచ్చిర్రా. అది కూడా ఇంకొక టాపిక్ పాజిటివ్గా తీసుకుందాం కదా హరీష్. మాకు పైసలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారని అంటే మా .com ఎంత పెద్దదిరా, అది గుర్తుపెట్టుకో. నీ లెక్క పెద్ద బిచ్చపోలం అయితే కాదు కదరా. 2 రకాలుగా ఆన్సర్ ఇచ్చిన, కాక్రోచ్ లాగా ఆన్సర్ ఇచ్చిన, బత్తాయి లాగా ఆన్సర్ ఇచ్చిన. ద వే యూ వాంట్ టు టేక్ మై రెస్పాన్స్ యూ ప్లీజ్ టేక్ ఇట్. దాని తర్వాత నీట్ పేపర్ లీక్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఆ ప్రధాన్ అని అందాం ఫస్ట్, ధర్మేంద్ర అని తీసేద్దాం, అధర్మేంద్ర ప్రధాన్. ఏడున్నది ఎవిడెన్స్ లీక్ది అని చెప్పి సౌమిని సాంప్రదాయాన్ని సుప్పిని సొక్కమైన సొంటిని మాటలు మాట్లాడింది. సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది, 21 మందిని మెన్షన్ చేసింది లీక్లు ఉన్నారు అని చెప్పి. సేమ్ ఎగ్జామ్ సేమ్ మినిస్టర్ మళ్ళీ లీక్ అవుతుంది. 140 క్వశ్చన్లు వేరే దగ్గర దొరుకుతాయి. సిగ్గుశరం ఉందా అని చెప్పి మనమే మాట్లాడినాం. నాకు ఒక అసంతృప్తి ఉంది, మోదీజీ గిళ్ళని ఎందుకు పెంచి పోషిస్తున్నావు, నూనెల నాగయ్యలకి ఎందుకు నానబెడుతున్నావు అని చెప్పి కూడా మనమే మాట్లాడినాం. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దీన్ని డీల్ చేసింది. అయ్యా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే డీల్ చేయనిక గడివికని మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు? ప్రధానమంత్రి కార్యాలయం చూస్తున్నప్పుడు ప్రధాన్ ఎందుకు? ఇది చూస్తే మొన్న నాతో అంటుండు, మామ ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర ఏమన్నా బీజేపీ సీక్రెట్లునే గత భయపడతారు ఎందుకు అని అంటారు. దీనికి ఆన్సర్ చెప్తారు ఎవడన్నా? గిట్లు వస్తాయి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో బుర్రుమని ఫాలో అవుతాయి, అవి స్పైక్ అవుతాయి అవి. దాని తర్వాత జీపీఎస్ ట్రాక్డ్ వెహికల్స్ పెట్టిండ్రు, బయోమెట్రిక్స్ పెట్టిండ్రు, జామర్లు పెట్టిండ్రు. ఏదో పెద్దని అమ్మా అదొక ఏమంటారు వీవీఐపీ మూమెంట్ తీసుకోబోతాం చూడు మనం, గట్లా తీసుకొని పోయిర్రు. గదేదో ముందే చేస్తుంటే యూపీఎస్సీ పేపర్ అనేది లీక్ అయిందా? ఒక మాట అడుగుతున్నా, ఇదే ఎందుకైంది? సుమారు 20 లక్షల మంది స్టూడెంట్ల జీవితము ఏమైపోయింది మీరు చేసుట్లా? రెసిగ్నేషన్ లేదు, అకౌంటబుల్. నేను ఇప్పటికీ చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినంత మాత్రాన దీనికి సొల్యూషన్ వస్తుందా అంటే సొల్యూషన్ రాదు. ఇవాళ పొద్దుటి సంఘటన చెప్తున్నా ఫ్రెండ్స్, ఇవాళ పొద్దున్న నా ఇంట్లో జరిగిన సంఘటన. ఒక దగ్గర ఒకళ్ళతో మాట్లాడుతుంటే ఏమైంది బ్రదర్ అని అంటే, ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, మళ్ళీ ఏమైంది ఫ్రీ సీట్ వస్తుంది కదా, లేదు డొనేషన్ అడుగుతుర్రు. ఇంత చిన్న ముఖం పెట్టుకున్న ముంగటికని పోయారు. ఇవి రిఫార్మ్ కావాలా? ఓ గడ్డివికనికి మేము అది చేసినాం ఇది చేసిర్రు పొగిడినాం కూడా కదా, మళ్ళీ ఇవి కాకపోతే పొడవాలనా వద్దా? ఉంటుంది మీకు కూడా డింగి 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 అనే ఆట ఉంటుంది, మళ్ళీ జబర్దస్త్ ఉంటుంది ఆట. ఇగో ఒకటి గుర్తుపెట్టుకోర్రి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి కార్యకర్త జిగర్ల దమ్మున్నోడు డంకే పే చోట్ ప్రశ్నిస్తాడు. ఎందుకు చెప్పాలనా? అంత పెద్ద వ్యవస్థ కాంగ్రెస్కే ధీటుగా నిలబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పినప్పుడు మీరెంత, మీ బలం ఎంత అని చెప్పి మీ బలగాన్ని కూడా ప్రశ్నిస్తాడు. ఇది యాద పెట్టుకోరు ఫస్ట్ మీరు. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. అకౌంటబిలిటీ ఫిక్స్ చేసిరా? ఎథనాల్ పాలసీ అయితే బ్యాక్లాష్ అయ్యింది దేశం మొత్తంలో, కరెక్టా రాంగా? ఇవన్నిటికీ పంచాయతీ. ఫారిన్ పాలసీ కాడికి వస్తా. భారతీయ జనతా పార్టీ ఫారిన్. గిరీష్ నువ్వు కాక్రోచ్ల మీద తక్కువ మాట, ముందు మనోడు మంచుకుంటే ఈ కాక్రోచ్లు ఎందుకు వస్తాయి? ఇల్లు నీటుకుంటే కాక్రోచ్లు వస్తాయా? ఇల్లు నీటుకున్నాయి అనుకో కాక్రోచ్లు వస్తాయా బ్రదర్?
నువ్వు ఇల్లే నీట్గా పెడతలేవు. ఫస్ట్ నీ దగ్గరనే ఇంత పెద్ద పెంట కుప్ప పెట్టుకొని రోజు పొద్దున్న లేవగానే కాకరోచులు రావా మళ్ళా? ఇంకా నయం కడపల నట్టలు తయారవుతాయి తర్వాత, ఇక బయట కాదు కడపల నట్టలు తయారవుతాయి. ఇప్పుడు ఫారెన్ పాలసీ అని అంటాం. ఆపరేషన్ సింధూర్ ఫంటాస్టిక్ 3 గంటలకు నడిపినాం మేము చిత్రగుప్తు. 3 గంటలకు డ్యాన్సులు ఆడినాం మేము ఈడ. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఇవాళ ఫారెన్ పాలసీ ఆడెవడో ఒకటి వచ్చి నేను సీజ్ ఫైర్ చేసిన అని చెప్తాడు ట్రంప్ గాడు. కానీ తిప్పి కొట్టని ఫైటర్ జెట్లు పేలిపోయినాయి గివ్వేలు. అవురా బై, దెబ్బలు తాగినప్పుడు శరీరం మీద కాట్లు పడాయా? శరీరం మీద కాట్లు అనేటివి యోధులకు ఆభరణాలు రబై, అవి అలంకరణ. కరెక్టా రాంగా? సైనికులకు దెబ్బలు తాకడం అనేది అలంకరణ. ఓ ఫైటర్ జెట్ పోయిందొచ్చు, పోతే పోయింది. పుచ్చలైతే వలగొట్టినాం కదా, పైజామా నాడలు కూడా వచ్చినాం కదా ఒక్కొక్కటి. మళ్ళీ ఇదే టైంలో ఇదే చిత్రగుప్తులు మోడీ ఆపేసిండు, సీజ్ ఫైర్ చేసిండు. అవురా యుద్ధం అది ఏమన్నా పెళ్ళా? పోలవరం ప్రాజెక్టా నడిపియానికే ట్రంప్ గడ ఇప్పుడు ఏం బిక్తున్నాడు? ఏడ మొదలెట్టాలనో ఏడ ఆపాలనో కయ్యానికి ఒకటి ఉండాలి కదా లక్ష్యం అనేది. మేమే మోదీని భుజాన్ని ఎత్తుకున్నాం కదా, మోదీ పాలసీని, మోడీ డాక్ట్రైన్ అని చెప్పి మాట్లాడినాం కదా. ఆడ కూడా అబద్ధాల ఫేక్ నరేటివ్ నడిపిస్తుంటే ఆఖరికి పాకిస్తాన్ వాడు కూడా ఫేక్తున్నాడు. నీ అమ్మ నీ అర్థం కాదు. కానీ 25 సార్లు అంబి బయట 4 రూపాయ మాకి గిరిగిరి ఇంత వారు మనం గెలిచినాం, నరేటివ్ వారు ఆడు గెలిచిండు. బాధ్యత మాట్లాడుతుంది బ్రదర్. ఇలా కోర్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అందుకే బీజేపీ కాంప్రమైజ్ అయితేనే కాక్రోచ్ లేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయాలి చెప్పురి ఫ్రెండ్స్? నాకు కాక్రోచ్ జనతా పార్టీని చూస్తే జబర్దస్త్ కోపం వస్తుంది. బట్ నాకు నిజంగా కోపం ఎందుకు వస్తుంది అని అంటే, అసలు కోపం రావడానికి కారణమే భారతీయ జనతా పార్టీ. అసలు బయటికి ఎందుకు తీసుకొచ్చాను సెక్యూరిటీ ఇచ్చారు అన్న ఆడ నుంచి అని పిర్రల మీద పట్ట కట్టతో కొట్టుకుంటూ పోతే నా కొడుకు ఈరోజు కూర్చుంటుండేనా? ఆడ దయ్యాగాడిని నిన్న ఢిల్లీలో మొత్తం పోరలందరూ కలిసి పచ్చకట్లు పెట్టినో మళ్ళీ ఏం చేసారు అని సోషల్ మీడియాలో నేను మొత్తం చూడలే. ఇంకా నా చిన్న గుండె 500 స్టంట్లు పడ్డాయి నాకు, పంక్చర్ అయితే అని మళ్ళీ గుండె మీద గుండెపోటు రాగలనా నేను ఇట్లాంటి వైలెంట్ వీడియోలు చూడా. అరే నువ్వు మమ్మల్ని ఆడబట్టి నువ్వేం చేస్తున్నావు రానంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. వాడు నవ్వుతున్నాడు, ఇట్లా స్క్రిప్ట్ రాస్తున్నాడు జర్మన్ కుక్కకు. మీకు అర్థమవుతుందా అని అంటున్నా. పబ్లిక్ పాగలగాళ్ళు గారు. నీకు ఏదైనా నరేటివ్ నడిపించేది ఉంటే నడిపియాలి, హుందాగా నడిపియాలి రాజకీయం. ఒక బయటికి వచ్చి స్కామ్ 86 లక్షల స్కామ్ పెద్ద స్కామా? దీని అమ్మ జీవితం నాకు అర్థం కాదు. కానీ స్కామ్ అయింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆడు ఇంటోడైనా బయటోడైనా ఛాతీలో గడపారు దించుతాం. కేల్ కథం. నిజం మాట్లాడదాగానే ప్రాబ్లం కదా, మాట్లాడగానే కేల్ కథం కదా. ఇతనాలు ఏప్రిల్ అనుకున్నాం గిట్ల అయింది, పాలసీ అయింది, ఇప్పుడు ఫ్రేమ్ చేస్తాం, నెక్స్ట్ వీ విల్ డూ దట్. ఎస్ 10 సబ్జెక్టులలో అన్ని సబ్జెక్టులలో 100 వస్తాయి. 20 నాకు అర్థం కాదు. దేవుళ్ళ మనుషులం కదా. ఒక సబ్జెక్ట్లో 100 వస్తాయి, ఒక సబ్జెక్ట్లో 70 వస్తాయి, ఒక సబ్జెక్ట్లో 80 వస్తాయి. తప్పేంది? పాస్ అయినామా లేదా? పాస్ అవుతున్నామా లేదా? ఇలా భారతీయ జనతా పార్టీ ఓటర్ బేసే 12 సంవత్సరాల మిమ్మల్ని మోసిన ఓటర్ బేసే మిమ్మల్ని అడుగుతున్నది. మళ్ళీ ఇది ఆరోగెన్స్ అనాలన్నా? ఇది ఎట్లయిపోయింది తెలుసారా బీజేపీకి? నా కరెన్సీ నా ఆరోగెన్సీ నాతోనే ఉండాలి. నువ్వు దేంతో పుట్టినవో బద్దం అదేమి మిగులుతుంది నీకు లాస్ట్కి అని అన్నట్టు ఆశీర్వాదం ఇస్తారు మళ్ళీ ప్రజలు. అహంకారం చూపియకుర్రి, ఆకులు రాలుతాయి. అహంకారం చూపిస్తే ఏమవుతుంది? ఆకులు రాలుతాయి. అప్పుడు ప్రజలు ఏమవుతారు తెలుసా? ఎస్పెషలీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన కార్యకర్తలు కిల్బిల్ పాండేలు అవుతారు. మళ్ళీ ఫ్రస్ట్రేషన్లు ఏం చేస్తారు, బుల్లెట్ ఏడ కుడతారో తెలియదు. సో కార్యకర్తలను మీరు కిల్బిల్ పాండే చేస్తారని అనుకుంటారా, లేకపోతే రేసు గుర్రంలో మీరు ముంగడ పోదామని అనుకుంటారా? అది మీరు డిసైడ్ చేయండి. మేము అందుభక్తులం కాలేం రా భయ్. భారత్ మాతాకి జై.